శుభోదయం రైతు సోదరులకు. మనము ఇక్కడ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం హన్మాస్పల్లిలో సిజిఆర్ వారు ది ఎర్త్ సెంటర్ వారు విత్తన మేళ ఫిబ్రవరి 8వ తారీఖు 2026 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఈ విత్తన మేళాను తిలకించేందుకు చాలా రాష్ట్రాల నుంచి రైతు సోదరులు అనేది ఇక్కడికి రావడం గమనించవచ్చు. పొద్దుగల భోజనమనియలో మరి తైనా వంబాలనియలో మధ్యాహ్నం భోజనమనియలో మరి అన్నమాకు కూరలనియలో సాయంత్రం భోజనమనియలో మరి రొట్టెలు పుండి కూరలనియలో పచ్చజొన్నలు ఇద్దరాలకి ఎత్తుకట్టి నిన్ను నమ్ముకుంటి నిన్ను నమ్ముకుంటి సాయి జొన్నలుండే కాగా పిల్లని తావో చెల్లని పిల్లని తావో చెల్లని. ఇక్కడ మనము వివిధ రకాల విత్తనాలను పరిశీలించవచ్చు. భారతదేశం పల్లెల్లో జీవిస్తుంది. ఆ పల్లెలకు ప్రాణం పోసేది రైతులు. సో వివిధ రకాల విత్తనాలు, తెల్ల కుసుమలు, నల్ల కుసుమలు, అదేవిధంగా ఎర్రకందులు, అదేవిధంగా పసుపు, అల్లము, వెల్లుల్లి లాంటి విత్తనాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయుర్వేద మందులు, అదేవిధంగా కందిపప్పు, బెల్లం పొడి, ఇక వివిధ రకాల విత్తనాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మనము న్యూట్రియంట్స్తో కూడినటువంటి విత్తనాలు, అదేవిధంగా పోషక విలువలతో కూడినటువంటి పప్పు దినుసులను కూడా ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా కాటన్ ఇండస్ట్రీ అనేది చాలా అతి ప్రధానం. ఇక్కడ మనం గమనించినట్లయితే రైతు సోదరులు అత్యధికంగా పత్తిని సాగు చేస్తూ ఉన్నారు. ఇక పత్తి పొలం నుంచి తీసుకోవడానికి యంత్రాలు వస్తే కూడా చాలా బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతు సోదరులు. చెరక ద్వారా పత్తి నుంచి దారం ఏ విధంగా వడుకుతూ ఉంటారు, దారం ఏ విధంగా తయారు చేస్తూ ఉంటారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా అత్యద్భుతం సిజిఆర్ వారి కృషి. అదేవిధంగా సీడ్ మేళాలో భాగంగా చాలా రకాల విత్తనాలు ఇక్కడ మనం గమనించవచ్చు. అది కూరగాయ విత్తనాలైనా, ఉదాహరణకు తీసుకున్నట్లయితే పండ్ల విత్తనాలైనా, అన్ని రకాలైనటువంటి విత్తనాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ నేటి ఆధునిక విద్యా వ్యవస్థలో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతూ మార్కుల వేటలో పడి మట్టి వాసనను మర్చిపోతున్నారు. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వ్యవసాయ పొలాల నుంచి. సో ఆ విధంగా మట్టిని మనం ఎప్పుడైతే ఆనందంగా వ్యవసాయం రూపంలో కష్టం చేస్తూ ఉంటామో అప్పుడు అందరూ కూడా సంతోషంగా ఆహారాన్ని భుజిస్తూ ఉంటారు. సో ఆహారం కావాలంటే మనకు ఉదాహరణకి ఇక్కడ వివిధ రకాల విత్తనాలు కావాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే వరి వంగడాలు అనేవి చాలా అతి ముఖ్యం. ఇక్కడ చాలా రకాలైనటువంటి సోనాచూర్ కానీ, అదేవిధంగా వివిధ రకాల వరి వంగడాలు అనేవి మనం గమనించవచ్చు. ఇక వరి వంగడాలు వచ్చేసి ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలోనే ప్రదర్శించడం జరిగింది. సో ఇక్కడ వరి వంగడాలు అనేవి చాలా అత్యద్భుతంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రైతులు తీసుకురావడం జరిగింది. ఈ విత్తన మేళాలో భాగంగా దేశీయ వరి వంగడాలు ఇక్కడ 75 రకాలు ప్రదర్శించారు. అదేవిధంగా న్యాచురల్గా తయారు చేస్తున్నటువంటి ఇక పిల్లల ఆట వస్తువులు కూడా మనం ఇక్కడ హన్మాస్పల్లి ది ఎర్త్ సెంటర్లో గమనించవచ్చు. సిజిఆర్ వాళ్ళు చాలా అత్యద్భుతంగా విత్తన మేళ అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఫిబ్రవరి 8వ తారీఖున మనం ఇక్కడ గమనించినట్లయితే వ్యవసాయం ఒక అద్భుతమైన శాస్త్రం. వాతావరణ మార్పులు, నీటి కొరత వేధిస్తున్న నేటి తరుణంలో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారి వ్యవసాయ రంగాన్ని ఎలా ఆదుకోవాలో ఆలోచించాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డ్రోన్ టెక్నాలజీ వరకు విజ్ఞానాన్ని సాగుకు, సంక్షేమానికి అన్వయించినప్పుడే రైతు తలరాత మారుతుంది.
సో ఇక్కడ మనం గమనించినట్లయితే నూనె అనేది న్యాచురల్గా ఏ విధంగా గానుగ నుంచి తీస్తూ ఉంటారు. ఉదాహరణ తీసుకున్నట్లయితే సన్ఫ్లవర్ కానీ ఇంకా ఇంకా వివిధ రకాల గానుగ నుంచి తీసినటువంటి నేచురల్ వంగడాలు, తెల్ల కుసుమలు, నల్ల కుసుమల నుంచి కానీ సో ఆ ఆయిల్ ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నారు అనేది కూడా వివరించడం జరిగింది. ఇక్కడ సాధారణంగా ఆయుర్వేద మందులైనటువంటి జలుబుకు కానీ వివిధ రకాల చిన్న చిన్న వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్సలు కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఆయుర్వేద నిపుణులు ఈ విధంగా చాలా అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ గోకుల్ ఫార్మ్స్ వారు నిర్వహించినటువంటి విత్తనాలను మనం కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే చాలా రకాలుగా ఉన్నవి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే బెబ్బర్లు కానీ, అదేవిధంగా పెసర్లు కానీ, ఇంకా పల్లీలు కానీ, చింతకాయ కానీ, పొప్పడి కానీ, అదేవిధంగా బీట్రూట్ కానీ, టమాటా అనగా కూరగాయల సాగుకు సంబంధించినటువంటి విత్తనాలు అనేవి గోకుల్ మనం శెట్టి ఫార్మ్స్ ఏదైతే ఉంటుందో దీనిలో చాలా రకాలైనటువంటి విత్తనాలను మనం ఇక్కడ గమనించవచ్చు. సో మనం ఇక్కడ అదేవిధంగా ఉదాహరణ తీసుకున్నట్లయితే అనియం కాయలు అని అంటాం. అదేవిధంగా ఇక్కడ విత్తనాలు తిలకించేందుకు చాలామంది విద్యార్థులు కూడా రావడం జరిగింది. ఇక్కడ న్యాచురల్గా తయారు చేస్తున్నటువంటి చిత్రకళా నైపుణ్యం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ నేచర్ నుంచి ఏ విధంగా ప్రొడక్ట్ చేయాలి, కళ ఏ విధంగా నిర్మించాలి నేచర్ నుంచి గమనించవచ్చు. సుందర్బన్ సీడ్స్ను కూడా మనం గమనించినట్లయితే చాలా చాలా సుదూర ప్రాంతం నుంచి ఉదాహరణకు ఇక్కడ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ విత్తన మేళాలో భాగంగా మనకు అత్యవసరమైనటువంటి వరి వంగడాలు ఇక్కడ చాలా అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. వరి వంగడాలు వచ్చేసి ఇక్కడ చాలా రకాలైనటువంటి వరి వంగడాలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ సుందర్బన్ సీడ్స్ వారు చాలా వాటి గురించి వివరణ ఇవ్వడం, రైతులకు ఏ కాలంలో పంటలు వేయాలి, ఏ విధంగా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, క్రాప్ ఈల్డింగ్ ఎక్కువ ఏ విధంగా తీసుకురావాలి అనేది కూడా వాళ్ళు వివరించడం జరిగింది. ఆయుర్వేద మెడిసిన్స్కు సంబంధించినటువంటి బ్రయోఫిల్లం కానీ వేప కానీ అదేవిధంగా నీలగిరి కానీ ఇంకా చాలా రకాలైనటువంటి ఆయుర్వేద మందులు ఇక్కడ తిలకించడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు విద్యార్థులు అనేవారు చాలా అతి ముఖ్యం మనకు. ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా విత్తన మేళ తిలకించేందుకు రావడం జరిగింది. ఇక్కడ విత్తనాల పట్ల విద్యార్థులకు రైతులు, శాస్త్రవేత్తలు పూర్తి అవగాహన అనేది అందించడం చాలా సంతోషకర విషయం. ఇందులో భాగంగా విద్యార్థులు చాలా టెక్నాలజీ వైపు పరిగెడుతూ అదేవిధంగా వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలో కూడా దేశ భవిష్యత్తు అనేది విద్యార్థులపైననే ఆధారపడి ఉంది. ఇక్కడ వివిధ రకాల మనం విత్తనాలు తీసుకున్నట్లయితే సల్కానియా సజ్జలు కానీ, పెద్ద ఆముదం కానీ, బెండ కానీ, బహురూపి కానీ, అదేవిధంగా ఇంకా తీసుకున్నట్లయితే చాలా రకాల గోధుమ వంగడాలు, వీరు రక్తశాలి, కుజుపటాలియా, సహారా చాలా రకాలైనటువంటి వంగడాలు వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇక్కడ జహీరాబాదు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ DDS వారు విత్తన మేళలో భాగంగా చాలా రకాలైనటువంటి వరి వంగడాలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ మిల్లెట్స్ సజ్జలు కానీ అదేవిధంగా శనగలు కానీ అదేవిధంగా వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, గోంగూర అదేవిధంగా బఠానీ కానీ చాలా రకాలైనటువంటి తెల్ల కుసుమలు అదేవిధంగా వివిధ రకాలు విత్తన వంగడాలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం జొన్నలు అనేవి మనకు అతి ప్రధానం. సంప్రదాయమైనటువంటి పంటలు ఏ విధంగా పండించాలి అనేది
జహీరాబాద్ డిడిఎస్ వారు నిర్వహించారు. విత్తన మేళాలో భాగంగా చాలా అత్యద్భుతంగా వారు వివరించారు సాంప్రదాయమైనటువంటి వంగడాల గురించి. ఇక్కడ చాలా రకాల స్టాల్స్ అనేవి మనం గమనించవచ్చు. ఉదాహరణకు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇంకా అనేక రాష్ట్రాల నుంచి విత్తనాలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ రైతు సోదరులు భూసార పరీక్షలు నిర్వహించుకొని అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఏ నేలకు ఏ పంట అనుకూలం అనేది గమనించి ఈ విధంగా సీడ్ మేళాలో భాగంగా విత్తనాలను సేకరించుకొని పంట వేసుకున్నట్లయితే క్రాప్ ఈల్డింగ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం అయితే కొద్దిగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే చెర్రీ టమాటో, గులాబీ, బ్రింజాలు చాలా రకాలైనటువంటి విత్తనాలను గమనించవచ్చు. ఇక మనకు కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యానవన నుంచి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి విత్తనాలు వారు తీసుకురావడం, రైతు సోదరులకు అందించడం అనేది జరిగింది. అదేవిధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కూడా చాలా రకాలైనటువంటి విత్తనాలు ప్రదర్శించడం మనం గమనించవచ్చు. ఇక్కడ TDRG 59 తాండూర్ కంది, అదేవిధంగా మల్లెజొన్నలు, సాయిజొన్నలు, పెసర్లు, మినుములు, సజ్జలు, రాగులు, అదేవిధంగా ఇక జొన్నలు ప్రధాన పంట. ఈ విధంగా రీసెర్చ్ చేసిన అనంతరమే రైతు సోదరులకు అందించడం జరుగుతూ ఉంటుంది. న్యూట్రియంట్స్తో కూడినటువంటి పప్పు దినుసులు, ఉదాహరణకు తీసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి వరి వంగడాలు, ఇక ఏ నేలకు ఏ పంట అనుకూలం అనేది ఇక వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు తీసుకున్నట్లయితే రైతు సోదరులు చాలా ఉపయోగకరమైనటువంటి సూచనల మేరకే పంట సాగు చేసుకున్నట్లయితే క్రాప్ ఈల్డింగ్ మనం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాటనీ, పాలమూరు విశ్వవిద్యాలయం. 20 రాష్ట్రాల నుంచి చాలా రకాలైనటువంటి వంగడాలను మనం చూస్తున్నాము. మనం పరిణామ క్రమం లోపల మనం అందరం కూడా టెక్నాలజీ వైపు పరిగెడుతున్నటువంటి ఈ క్రమంలో మరోసారి అందరూ కూడా ప్రాచీనమైనటువంటి మన సంప్రదాయమైనటువంటి విత్తనాలను సంరక్షించాలి. మేము కూడా అందులో ఒక భాగంగా మాతో పాటు మల్లేశం సార్ గారు, మరి కొంతం గోపాలరెడ్డి గారు సంగారెడ్డి నుంచి వచ్చారు. చూడండి, ఇక్కడ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు, పరిశోధనల స్థాయి వరకు ఇవి వెన్నుముకగా చెప్పొచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలు ముఖ్యంగా మనం ఎన్నో పరిశోధనలు చేస్తాము, ఎన్నో రకాలైనటువంటి బుక్స్ రాస్తాము, ఎన్నో రకాలైనటువంటి వీడియోలు చేస్తాము. కానీ వాటి యొక్క ఫలితం ఏముంది, వాటి యొక్క అవుట్పుట్ ఏముంది అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవచ్చు. ఇట్లాంటి వాటిలో మనము గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి చివరి వ్యక్తి వరకు చేరుకోగలుగుతాము. వాళ్ళ దగ్గర ఎన్నో తరాల నుంచి రక్షించబడుతున్నటువంటి విత్తనాలను మనం సేకరించగలుగుతాము. ఈ విధమైనటువంటి సంప్రదాయ విత్తనాలకు సంబంధించినటువంటి పోషకాలను మనం తిన్న రోజు మాత్రమే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి విత్తనాలు అనేవి న్యాచురల్గా ఆహారం అనేది మనకు లభించాలి. సో న్యాచురల్గా లభించాలి అని అంటే ఇక్కడ ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి. ప్రకృతిని సంరక్షించుకున్నట్టయితేనే మనము నాణ్యమైనటువంటి ఫుడ్ను తీసుకోగలుగుతాం, తరతరాలకు న్యాచురల్ ఫుడ్ను అందించగలుగుతూ ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్స్ ఫార్మర్ కొంతం గోపాల్ రెడ్డి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.